జవహర్లాల్ నెహ్రూ రాసిన లేఖలు, పత్రాలు సోనియా గాంధీ తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎంజీరావు గారు, సోనియా గాంధీ దగ్గర ఆ పత్రాలు, లేఖలు ఎందుకు ఉన్నాయి? అది ఎవరి ఆస్తి? మొదటి ప్రధాని నెహ్రూ, సో ఆయన రాసిన లేఖలు అవి కాంగ్రెస్ ఆస్తా లేకపోతే ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాలా? ఎస్ అండి. ఇప్పుడు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఒక్క మాట మాట్లాడారు, గజేంద్ర షెకావత్. ఆయన సోనియా గాంధీని డిమాండ్ చేస్తున్నారు. సోనియా గాంధీ 2008లో సుమారు 26,000 నెహ్రూ యొక్క లేఖలు, కొన్ని పత్రాలని ఎన్నో పెట్టెల్లో, వందలాది పెట్టెల్లో పెట్టుకుని సోనియా గాంధీ దొంగిలించేశారు అన్నట్టు మాట్లాడారు ఆయన. సోనియా గాంధీ దొంగిలించింది అవి దేశ సంపద. ఎందుకంటే మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు, దేశం మొట్టమొదటి ప్రధాని. ఆయనకి సంబంధించిన విషయాలన్నీ కూడా దేశానికి సంబంధించింది, సోనియాకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కాబట్టి ఇమ్మీడియట్గా వాటి రికవర్ అవ్వమని ఇప్పుడు బీజేపీ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది సోనియా గాంధీ మీద. దీని మీద అసలు ఇప్పటి వరకు ప్రతిస్పందించడం జరగలేదు, అసలు ఇస్తానని కూడా చెప్పడం లేదు. మరి ఈ లేఖలు అంటే మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు సంపాదించిన, ఆయన రాసిన లేఖలు, ఆయన పత్రాలు, ఆయన యొక్క కమ్యూనికేషన్, వీటికి సంబంధించిన విషయాలు కాంగ్రెస్ పార్టీవా దేశానివా అనేది మనం ఇక్కడ చూడాలి. దీన్ని చూడాలంటే చాలా పెద్ద విషయం, లోతైన విషయం ఒకటి ఉందన్నమాట. అదేంటంటే ఏ నేపథ్యంలో చూడాలంటే, ఇక్కడ సోనియా నెహ్రూకి సంబంధించిన లేఖలు ఆవిడ ఎందుకు పట్టుకెళ్ళిందంటే, ఇక్కడ మోడీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఏమంటది, మోడీ లక్ష్యమే నెహ్రూ పేరుని చెరపడం. అసలు నెహ్రూ పేరు లేకుండా చేసేయడం, ఇంకా గాంధీ పేరు లేకుండా కూడా చేస్తున్నారు. ఇప్పుడు నెహ్రూ యొక్క లెటర్లు ఇవన్నీ ఇటు గవర్నమెంట్ దగ్గరికి వస్తే మోడీ దాన్ని నిర్మూలన చేసే అవకాశం ఉంది అనేది ఒకటి వాదన. రెండోది విషయం ఏంటంటే, రీసెంట్గా పార్లమెంట్లో మనం ఒక వాదన చూసాం. వందే మాతరం ఉద్యమానికి సంబంధించిన, వందే మాతరం మీద పార్లమెంటు ఒక మారథాన్ సెషన్ జరిగినప్పుడు ఒకటి చూసాం. అదేంటి, హిస్టోరికల్గా కొన్ని ఎవిడెన్స్, ఆ టైంలో హిస్టోరికల్గా వందే మాతరం ఉద్యమానికి సంబంధించిన ఎవిడెన్స్, లేఖలు ఇవన్నీ బయట పెట్టుకున్నారు. ఇది నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ మధ్య జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూరు, వల్లభాయ్ పటేలు, అదేవిధంగా అప్పుడు సుభాష్ చంద్రబోస్, ఈ లేఖలన్నీ బయట పెట్టుకున్నారు. అది ఎవిడెన్స్ అనమాట. హిస్టరీ చాలా ఇంపార్టెంట్. మరి ఇలాంటి నెహ్రూ లేఖలు బయటకు వస్తే చాలా పిన్ పాయింటెడ్గా కొన్ని ఎడిట్ చేయకుండా కొన్ని వాటిని బయటకు వదిలి నెహ్రూ పేరుని చెరిపేటట్టు ఇటు బీజేపీ చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భయం అవ్వచ్చు, లేదా కాంగ్రెస్ మెయిన్ అదే ప్రాబ్లం అవ్వచ్చు కూడా. ఇది ఒకటైతే, ఇక్కడ ఇప్పుడు నెహ్రూ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు నెహ్రూ. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ భారత స్వతంత్రోద్యమంలో గుర్తుపెట్టుకోవాలి. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం 1917, 18 సమయాల్లో ఆయన స్వతంత్రోద్యమంలోకి రావడం జరిగింది, మోతిలాల్ నెహ్రూ కొడుగ్గా. కానీ గాంధీకి ప్రధానమైన అనుసరణ. ఆ టైం నుంచి స్వతంత్రం వచ్చే వరకే ఒకటైతే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన దేశంలో పాత్ర పోషించింది చాలా పెద్దది. 17 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన పర్సనల్ లేఖలే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బీజేపీ డిమాండ్ చేసేది ఆయన పర్సనల్ లేఖలే, అఫీషియల్ ఫైల్స్ కట్ట కాదు. మరి పర్సనల్ లేఖలు ఎవరే అంటే గుర్తుపెట్టుకోవాలి. నెహ్రూ గారు ఆయన ఉండే హౌస్ పేరు తీన్మూర్తి భవన్. అది నెహ్రూ మరణానంతరం దాన్ని ఏం చేసింది భారత ప్రభుత్వం ఏంటంటే, అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు రెండో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ప్రకటించింది ఏంటంటే, అది నెహ్రూ మెమోరియల్ అండ్ లైబ్రరీ ట్రస్ట్గా ప్రకటించేశారు. నెహ్రూ యొక్క బుక్స్ అన్ని, లేఖలన్నీ అందులో ఉండేవి. కానీ రీసెంట్గా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 2023లో నెహ్రూ మెమోరియల్ ట్రస్ట్ అండ్ లైబ్రరీని పేరు తీసేసి, నెహ్రూ పేరు తీసేసి అది ప్రైమ్ మినిస్టర్, అంటే అందరూ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిందని పేరు మార్చేశారన్నమాట. అంటే నెహ్రూ పేరుని ఫస్ట్ అక్కడ చేర్పడం జరిగింది. అంటే ఇప్పుడు నెహ్రూ లేఖలకు అక్కడ భద్రత ఉంటుందా అనేది కాంగ్రెస్ డిమాండ్ అవ్వచ్చు కూడా. అంటే నెహ్రూకు సంబంధించిన లేఖలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఆయన కూతురు ఇందిరాగాంధీ స్వతంత్రోద్యమంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు రాసిన చాలా ఫేమస్, వరల్డ్ లిటరేచర్లోనే చాలా ఫేమస్ అండి. తర్వాత నెహ్రూ యొక్క బుక్స్ ఉంటాయి కొన్ని, క్లాసిక్స్ అని, డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఆయన బయోగ్రఫీలు, ఇవన్నీ అవేంటంటే కాంగ్రెస్ తన ఆస్తులుగా చూసుకుంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలిసాను. అదేంటంటే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అయినా, రిపబ్లికన్ పార్టీ అయినా, ఇక్కడ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లెఫ్ట్ అయినా, ఆ పార్టీలకి కొన్ని ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులు ఏంటంటే వాళ్ళ చరిత్ర. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలకి వెళ్తే దాని చరిత్ర, అద్భుతమైన చరిత్ర ఉంటుంది, ఎంఎన్ రాయ్ నుంచి కూడా. అదేవిధంగా ఇప్పుడు 1885లో పుట్టిన కాంగ్రెస్కి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీని, ఆ చరిత్రను రక్షించుకునే హక్కులు దానికి ఉంటాయి. మరి నెహ్రూ మొట్టమొదటి ప్రధానిగా అఫీషియల్ ఫైల్స్ గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. కానీ ఇక్కడ నెహ్రూ లేఖలు, ఇందిరాగాంధీకి తన కూతురికి రాసిన లేఖలు, ఆ నాయకులకి, ఈ నాయకులకి, లియో టోల్స్టాయ్కి రాసిన లేఖలు అక్కడ ఉన్నాయి సోనియా. మరి ఈ లేఖలు కాంగ్రెస్ పార్టీవా
దేశానివా అంటే బీజేపీ ఏమంటుంది, షెకావత్ గారు ఏమంటున్నారు, గజేంద్ర షెకావత్ గారు ఈ లేఖలన్నీ దేశానికి ప్రజలు అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నా తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ కూడా ఒక లైబ్రరీ ఉంది, దానికి కూడా ఆ లైబ్రరీలో ఇవన్నీ పెట్టి హిస్టోరికల్ అక్కడ రీసెర్చ్కి సంబంధించి అక్కడ ఇవ్వచ్చు. అంటే పర్సనల్ నెహ్రూ పర్సనల్ లేఖల్ని సోనియా ఇవ్వాలి లేదా అనేది ఇట్స్ నాట్ ఏ లీగల్ ఇష్యూ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ ఏ లీగల్ ఇష్యూ. అలా అయితే గవర్నమెంట్ డిమాండ్ కాదు, లేఖ రాయదు, కోర్టులో ఈడీ కేసులు ప్రయోగించవచ్చు. అంటే ఇప్పుడు ప్రభుత్వం సోనియా గాంధీని ఈ లేఖలు మావే ఇచ్చేయమనడానికి లేదు, ఎందుకంటే అవి నెహ్రూ పర్సనల్గా సంబంధించిన విషయాలు, వ్యక్తిత్వానికి. ఆఫ్ కోర్స్ నెహ్రూ పర్సనాలిటీ ఉండదు. ఇక్కడ భారత సంస్కృతి ప్రకారం, రామాయణం ప్రకారం ఏంటంటే ఒక నాయకుడికి వ్యక్తిత్వం అనేది ఉండదు. వ్యక్తిత్వం అనేది ఆయనకి ఇండివిజువల్ కాదు, ప్రపంచంలో అందరూ తెలుసుకోవాల్సిందే సమాజంలో. మరి నెహ్రూకు సంబంధించిన లేఖలను భారతీయ ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు అవి ఎక్కడ తెలుసుకోవాలి? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ పేరు తీసేసి పిఎంఎంఎల్ ప్రైమ్ మినిస్టర్ మెమోరియల్ ట్రస్ట్ కింద పెట్టిన దాంట్లోనే పెట్టక్కల. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నో లైబ్రరీలు ఉన్నాయి, అందులో అందరు ప్రజలు వెళ్ళేటట్టు, హిస్టోరియన్స్ వెళ్ళేటట్టు అక్కడ రీసెర్చ్కి అలౌ చేస్తే అది కూడా పెట్టవచ్చు. ఏదో విధంగా మాత్రం ఇది నెహ్రూకు సంబంధించిన ఈ లేఖలు, ఈ వరల్డ్ ఫేమస్ లిటరేచర్ అంతా ప్రజలు కాదు కదా ప్రపంచమే తెలుసుకునే ఒక అవకాశం అయితే పక్కాగా ఉండి తీరాల్సింది.